హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సర్కొండ టాక్స్. సో నుమాయిష్ అయితే మనం ఫస్ట్ బాట్లో చాలా అంటే చాలా స్టాల్స్ చూసాం కదా. సో నెక్స్ట్ ఇంకెన్ని స్టాల్స్ ఉన్నాయి, దాంట్లో ఏమేం వెరైటీ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి, జ్యువెలరీస్ ఉన్నాయి. మనం ఇంకో లుక్ అయితే వేసేసుకుందామా. సో ఎస్, ఈలోపు మనం నెక్స్ట్ చూసేలోపు ఒక్కసారి ఫస్ట్ పార్ట్లో మనం ఏమేమి చూసామో ఒక లుక్ వేసుకొని వచ్చేద్దాం ఫాస్ట్గా. సో ఫస్ట్ పార్ట్ అయితే మీకు షార్ట్ కట్లది అయితే చూపించాను కదా. ఎంత మంచి జ్యువెలరీస్, ఎన్ని వెరైటీస్ ఆఫ్ డ్రెస్సెస్ ఉన్నాయి చూసారు కదా. సో ఇంకా ఇవి అయితే కనుక అంత డెకోర్ పీసెస్ అనమాట అండి. సో చాలా అంటే చాలా చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ ముందుకు వచ్చేస్తే కనుక ఇక్కడ ఒకటి చూపించాలి. అంత నిలోఫర్ చాయ్ అంటారు కదా, ఆ టీ స్టాల్స్ అనమాట ఇవి. సో నీలోఫర్లో చాయ్ ఎంత ఫేమస్ మనకందరికీ తెలుసు కదా. సో ఆ టీ వెరైటీస్ ఆఫ్ ఉన్నాయన్నమాట. నేనైతే ఒక 2 తీసుకున్నాను అనమాట. సో 50 గ్రామ్స్ వచ్చేసరికి 50 గ్రామ్స్ వచ్చేసరికి 50 కాదు, 100 గ్రామ్స్ వచ్చేసరికి మనకి 55 రూపీస్ అలా ఉంది. సో ఫ్లేవర్ పట్టి మనకు ఒక 10 రూపీస్ అటు ఇటు ఉందన్నమాట. సో అక్కడ ఉన్న బాక్సెస్ ఉన్నాయి చూడు, అది క్రీమ్ బన్స్ అనమాట. సో అవి చాయ్లో డిప్ చేసుకొని తింటారనమాట. సో నేనైతే కనుక ఆ టీ అయితే 2 తీసుకున్నాను అనమాట. ఆ టీకి ఆపోజిట్లో మళ్ళీ స్టాల్స్ అనమాట, బట్టలు అవన్నీ ఉంటాయి. సో ఇవేంటంటే మిల్క్ ప్రోడక్ట్స్ అనమాట. సో అన్నీ బ్రాండెడ్, మంచి బ్రాండెడ్ ఉన్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా స్టాల్స్ ఇక్కడ పెట్టారనమాట. సో ఉషా ఒకటి స్టాల్ కూడా ఉందన్నమాట దానికి ఆపోజిట్లో. ఈలోపు సాత్విక్ గాడికి అయితే ఒక గేమ్ ఆడాలనిపించింది, అది గన్ షూట్ అనమాట. సో బెలూన్స్ పెట్టేసి మనకి గన్ షూట్ ఉంటుంది కదా, బుల్లెట్స్ ఇస్తారు. సో ఆ బెలూన్స్ని షూట్ చేయటం. సో సాత్విక్ గాడు ఆడుతా అంటే సో తీసుకున్నాను అనమాట. అది 100 రూపీస్ అనమాట. సో అది తీసుకొని ఆ బెలూన్స్ అనేది షూట్ చేశాడు. ఈలోపు నేను రిబ్బుకి కొంచెం ఫీడ్ చేద్దామని చెప్పేసి పక్కకు కూర్చొని వాడికి కొంచెం ఫుడ్ పెడుతున్నాను అనమాట. సో పాపం వాడికి మిస్ అయింది, తగలలేదు సాత్విక్కి. సో ఎస్, పిల్లలకి కూడా మంచి మంచి గేమ్స్ అనేవి చాలా ఉన్నాయండి నుమాయిష్లో. సో ఎక్కడా కూడా మనకి ఏ రకంగా కూడా డిసప్పాయింట్ అనేది ఉండదు. పిల్లలకి కానీ మన లేడీస్కి కానీ జెంట్స్కి కానీ అన్ని విధాలుగా కూడా మంచి 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 స్టాల్స్ ఉన్నాయి. పిల్లలకి మంచి గేమ్స్ ఉన్నాయి. మంచిగా అంటే వాళ్ళకి 1, 2 మనం అంతా తిరగాలి అంటే కనుక పిల్లలకి ఏదో ఒక్క గేమ్ అనేది మనం ఆడిపిస్తూ ఉంటే ఏంటంటే మనతో పాటు వాళ్ళు ఫ్రీగా యాక్టివ్గా ఉంటారనమాట. లేదంటే వెళ్ళిపోదాం అంటారు, ఎందుకంటే వాళ్ళకి నచ్చవు కదా మన లేడీస్ షాపింగ్. సో అదనమాట. సో చాలా అంటే చాలా బాగున్నాయి. సో వీడైతే షూట్ చేసేసాడు, ఏదో ఒకటో ఏమో తగిలినట్టుంది. ఇది ఉషా కుట్టు మిషన్స్ అనమాట. మిషన్స్ కూడా ఇక్కడ మనకి అమ్ముతున్నారండి. సో చూసారు కదా ఎంత మంచి మంచి నెంబర్ 1 బ్రాండెడ్వి కూడా ఈ నుమాయిష్ ఎగ్జిబిషన్లో పెట్టారు. సో మనకైతే కొంచెం తక్కువ ప్రైస్కే వస్తాయి అన్నమాట ఇక్కడైతే. సో అదనమాట. ఇంకా కొంచెం మనకి ముందుకెళ్తే కనుక అల్ట్రా వాళ్ళది మిక్సీలు, గ్రైండర్స్ ఇవి ఉన్నాయన్నమాట. సో సో అల్ట్రా వాళ్ళ దగ్గర గ్రైండర్స్, మిక్సీ ఇవి కూడా షాపింగ్ చేసుకోవచ్చు అనమాట మనం ఎక్కడ. సో నుమాయిష్ వస్తే ఏంటంటే ఒక్కటి కాదు 2 కాదండి, అన్ని రకాల స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ రైస్ అనమాట, రైస్ బియ్యము ఐశ్వర్య రైస్ అని. సో అంటే రైస్ కూడా మనం కొనుక్కోవచ్చు అనమాట. ఇంకొంచెం ముందుకెళ్తే కనుక మనకి
ఇష్టమైన ఫుడ్ అనేది వచ్చేసిందనమాట. సో నెంబర్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. మెయిన్ పానీపూరి ఏంటి, లేదంటే జ్యూసెస్ ఏంటి, చాట్స్, సమోసాస్ అవి లోపల స్టాల్స్ అనమాట. ఇవి మనం ఫస్ట్ పార్ట్లో చూసాం కదా, బయట ఉన్నాయన్నమాట అవి. సో ఇక్కడికి వచ్చేసరికి లోపల పానీపూరి, చాట్, కట్లెట్, దహిపూరి, సో అదనమాట. దానికి ఆపోజిట్లో ఇక్కడ మళ్ళీ పిల్లలది టాయ్స్ ఉన్నాయన్నమాట. సో టాయ్స్ కూడా రీజనబుల్గానే నాకు అనిపించాయి. ఏమంత పెద్ద ప్రైజెస్ అయితే ఏమీ లేవు. ఎందుకంటే నేను సాత్విక్ గడికి బయట చాలాసార్లు గన్స్ కొని ఇచ్చాను. వాడు గన్స్ పిచ్చోడు అనమాట. సో అక్కడ పెట్టి నేను కాస్ట్ చూసి ఇక్కడ చూస్తే కనుక కంపేర్ చేస్తే కనుక చాలా రీజనబుల్గానే అనిపించాయి. సో నెక్స్ట్ మనం చూసాం కదా, ఎవర్ గ్రీన్ వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ అనమాట. వుడెన్ హ్యాండీక్రాఫ్ట్ అసలు ఎంత మంచి వెరైటీస్ ఉన్నాయంటే అంత బాగా ఉన్నాయన్నమాట ఇందులో. కాకపోతే లిటిల్ బిట్ ప్రైజెస్ అయితే కనుక ఎక్కువనే చెప్తున్నారు. సో మనమైతే బార్గెన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పిస్తా హౌస్ ఎవరికి తెలియదండి. నుమాయిష్లో దగ్గర నేనైతే 3-4 పిస్తా హౌసెస్ అనేది చూశాను. సో నాన్ వెజ్ లవర్స్కి అయితే కనుక పండగే. హలీం ఉన్నాయి, లేదంటే అండ్ కేఎఫ్సీస్ ఉన్నాయి. పిస్తా హౌస్ అంటే మనకు తెలుసు కదా. సో హలీం చాలా ఫేమస్ అనమాట. సో హలీం కూడా ఉందన్నమాట. దగ్గర 4 స్టాల్స్ దాకా ఉన్నాయండి పిస్తా హౌసెస్ అనేది. సో అదనమాట. నెక్స్ట్ ఇంకా కొంచెం ముందుకు వెళ్తే కనుక ఇక్కడ అంతా మనకి ఈ వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి కదా, చూడండి ఎంత అంటే ఎంత బాగున్నాయి చిన్న చిన్న చైర్స్. అయినా నేను ఆల్రెడీ ఈ వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ అనేది నేను శిల్పారామంలో తీసుకున్నాను. మీకు మా ఇంట్లో ఉన్న సోఫా సెట్స్ కూడా అలాంటి వుడెన్వి అనమాట. సో మీరు ఒకవేళ తెలుసుకోవాలంటే కనుక నేను శిల్పారామం వీడియో పెట్టాను. సో అందులోకి వెళ్ళి అయితే మీరు చూడండి. సో ఎస్, అక్కడ తీసుకున్నా కాబట్టి నేను ఏది తీసుకోలేదు. నుమాయిష్లో ఎటువంటి షాపింగ్ అయితే చేయలేదు. ఇంకోటి ఏంటంటే టీ స్టాల్ కూడా ఉంది. మనకి తిరిగి కొంచెం అలసిపోతే టీ తాగడానికి మంచి ఛాయ్ అనమాట. ఛాయ్ స్టాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ పాప్కార్న్స్ ఉన్నాయి. సో వెరైటీ ఆఫ్ పాప్కార్న్స్. ఇవన్నీ తిరిగి వచ్చేలోపు మనోడికి మళ్ళీ ఇంకొక గేమ్ ఆడాలని అనిపించింది. సో వర్చువల్ గేమ్స్ అనమాట. సో వాడైతే ఫుల్ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు ఆ గేమ్ ఆడడానికి. వర్చువల్ గేమ్స్. సో 3Dలో ఉంటుంది కదా. సో అవేటో గాగుల్స్ సంథింగ్ ఏమో అంటారు కదా, అవి కాళ్ళకు పెట్టేసుకొని ఆ 2 చేతికైతే ఇచ్చారనమాట. సో మనం అక్కడ మీకు పిక్చర్లో వెనక బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది చూడండి. సో దాని మీద అలా ఉంటుంది అనమాట. వర్చువల్ ఇమేజ్ అనమాట ఇది. వాడిని ఒకసారి చూపిస్తా చూడండి. ఊగిపోతుంది. నాకైతే ఫుల్ నవ్వు వచ్చేసింది. కాకపోతే వాడు ఫుల్గా ఎంజాయ్ చేశాడనమాట. సో తప్పదు, ఇంకా పిల్లలు ఉన్న తర్వాత మధ్యలో ఆ గేమ్స్ ఈ గేమ్స్ ఆడిపిస్తేనే వాళ్ళతో మనం యాక్టివ్గా ఉంటారు. అయ్యో వీడు పడిపోతున్నాడు అనమాట. సో ఫుల్ ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు సాత్విక్ గాడు. సో ఇంకా వాడి గేమ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇంకో స్టాల్లోకి వెళ్దాం అన్నట్టు వచ్చాను. ఇవన్నీ మళ్ళీ ఇయర్ రింగ్ సెట్ అనమాట. 50 రూపీస్, 80 రూపీస్, 100 బిలో. సో అదనమాట. సో నెక్స్ట్ ఇక్కడ స్వీట్ కార్న్ అనేది అమ్ముతున్నారు. ఇంకొక చిన్న షాప్ పెట్టేసి మనకి ఎక్కడ అడుగున ఫుడ్ అయితే కనుక బీభత్సంగా దొరుకుతుంది అనమాట. టైంపాస్ చేస్తూ హ్యాపీగా షాపింగ్ చేయొచ్చు మనం. సో చూసారు కదా, ఇక్కడ అన్ని ఫుడ్ స్టాల్స్ చాలా అంటే చాలా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయన్నమాట. ఒక దగ్గర చిప్స్ ఉన్నాయన్నమాట. అంటే చిప్స్ అంటే వడియాలు అంటారు కదా. సో ఆ వడియాలు మనకి శాంపిల్గా వాళ్ళే వేయించి ఇస్తారు. మనం అది టేస్ట్ చూసి మనకు నచ్చితే కనుక తీసుకోవచ్చు అనమాట. మంచి రకరకాల వడియాలు కూడా ఉన్నాయి. సో ఆపోజిట్లో పిస్తా హౌస్ ఉంది చూసుకోండి. సో ఎస్, ఇంకొంచెం ముందుకైతే మనం వెళ్తే ఇంకా అక్కడ ఏమి ఉన్నాయో కూడా ఒకసారి చూసేసి వద్దామా.
వచ్చేస్తే కనుక మనకి ఆక్వా ప్యూరిఫైర్స్ ఒకటి అయితే ఉన్నదండి. దానికి ఆపోజిట్లో చూసారు కదా. సో ఇదంతా ప్యూరిఫైర్ అనమాట. మనకు వాటర్ ప్యూరిఫైర్స్ తీసుకోవచ్చు. సో పోలీస్ స్టేషన్ మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే అక్కడ పోలీసెస్ కూడా మనకు ఉన్నారు అవైలబుల్లో. సో ఏ చిన్న ఇష్యూ వచ్చినా కానీ మనం వాళ్ళకైతే కంప్లైంట్ చేసుకోవచ్చు. సో ఇంకా ముందుకి వెళ్ళిపోతే అక్కడే పక్కన చూసారు కదా బొద్దింకలు, కాక్రోచ్లు, లేదంటే బల్లుది అవన్నీ మందులు అయితే ఉన్నాయన్నమాట ఇంట్లో. అంటే ఐ మీన్ ఇంట్లో బొద్దింకలు అవి ఉంటాయి కదా. సో అక్కడ ఆ మందులు కూడా అమ్ముతున్నారనమాట. సో అదనమాట. దాని పక్కన చూస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది మనకి అమ్ముతున్నారు. సో చూసారు కదా, ఒకసారి చూపిస్తా చూడండి. వుడ్ ఇక్కడ అన్ని అదే చాలా చాలా రకాల పురుగులు ఉంటాయి కదా. సో ఎలుకలది, లిజర్డ్స్ది, మస్కిటోస్ది, టెర్మైట్స్ది, సో అన్ని రకాల మందులు కూడా ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే కేఎఫ్సి అనమాట. బ్రోస్టెడ్ చికెన్ అనమాట. అంటే పిజ్జా, బర్గర్స్ అండ్ కేఎఫ్సి తెలుసు కదా, కేఎఫ్సి చికెన్స్. సో అవి అమ్ముతున్నారు. సో మనకైతే 3 పీసెస్ వచ్చేసరికి 100 రూపీ 300 రూపీస్. 3 పీసెస్ 300 రూపీస్ అలా ఉందన్నమాట. కాకపోతే సాత్విక్ని అడిగా తింటావా అని. వాడికైతే తినాలని ఇంట్రెస్ట్ లేదు. వాడు తిన్నప్పుడు మేము అసలు తీసుకొని తినమన్నమాట. వాడు ఏదైనా తింటే కొన్ని మేము దాంట్లో పాటు కొంచెం తిందాం అనిపిస్తుంది. సో వాడు వద్దనేసరికి ఇంకా వద్దులే అని చెప్పేసి ఇంకా ముందుకు వచ్చేసాం. ఇది ఇంకొక స్టాల్ అనమాట, హ్యాండీక్రాఫ్ట్, వుడ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్. సో అసలు చూడండి ఎంత బాగా డిజైన్ చేసి పెట్టారో. సో వావ్, సూపర్బ్ అంటే సూపర్బ్ ఉన్నాయి. ప్రతి ఒక్కటిది ఒక్కొక్క యూనిక్ పీస్ లాగా అనిపిస్తుంది అనమాట. ఇక్కడే వడియాలు వేయించుతున్నారనమాట. శివ తీసుకొని వచ్చాడు, టేస్ట్ చూడు అని. సో సాత్విక్ ఇస్తే వాడు నో 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 నో. రిబ్బుకి మాత్రం ఆ వడియాలు బాగా నచ్చినాయి. సో 2 తీసుకొని వాడికైతే తినిపించుకున్నాను. సో నేనైతే వడియాలు అయితే ఏం తీసుకోలేదండి, ఎందుకంటే మేము ఓన్గా ఈ వడియాలు పెట్టేసుకుంటాం కాబట్టి ఇంట్లో ఉంటాయి. సో అదనమాట సంగతి. సో సాత్విక్ గాడికి వాడికి ఎన్ని గేమ్స్ ఆడిపించినా ఇంకేదో లోటు అనమాట. ఇంకేదో కొనియాలి, ఇంకేదో ఆడిపియాలి అనమాట. సో నెక్స్ట్ ఇంకొక స్టాల్లోకి వస్తే ఇది ఎనీ పీస్ 10 రూపీస్ ఉంటుందండి షాప్లో. అంటే మనకి హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, క్లచెస్ ఇవి ఉంటాయి కదా. సో అవన్నమాట. ఎనీ పీస్ తీసుకో 10 రూపీస్ అనమాట. సో ఇవండి హెయిర్ బ్యాండ్స్. సో చూస్తున్నారు కదా, ఇదనమాట. క్లచెస్ ఉన్నాయి, మంచిగా బ్రేస్లెట్స్ అంటే పల్ పల్ ఏంది బ్రేస్లెట్స్ ఉంటాయి కదా. సో ఆ టైప్ బ్రేస్లెట్స్ అనమాట. సో చూసారు, ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. కాకపోతే ఇవైతే 10 రూపీస్ కాదండి, వీటి ప్రైస్ వేరే. 50, 100, 150, 250, ఇంకొకటి అయితే 300, 400 కూడా ఉన్నాయి. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ బయటకు వచ్చేస్తే కనుక అదంతా గ్లాసెస్ ఐటమ్స్ అనమాట. చూసారా, ఇక్కడ బైక్స్ కూడా మనకి సేల్ చేస్తారనమాట. సో ఎస్, ఇదైతే అంత బైక్ది అనమాట పాయింట్స్. ఇక్కడికి ఆపోజిట్లో వచ్చేసరికి మనకి ఇక్కడ అన్ని పింగాణి ఐటమ్స్, గ్లాసెస్, కప్స్, గాజు గ్లాసెస్ ఉంటాయి కదా. సో అలాంటివి అనమాట. హెరిటేజ్ వాళ్ళది కూడా పెట్టారండి అక్కడ. సో హెరిటేజ్ ప్రొడక్ట్స్ కూడా మనకి అవైలబుల్ ఉన్నాయి అక్కడ. సో మనకి ఏమన్నా కావాలంటే కనుక అక్కడ కొనుక్కోవచ్చు అనమాట. సో ఎస్, అక్కడ ఒక ఆవు ఉంది. ఆ రిబ్బుగడ ఆవుని చూసి ఆవు ఆవు అంటున్నాడు అనమాట. వాడికి చాలా నచ్చింది. వాడికి ఆవులు అంటే చాలా ఇష్టము. వాడు దాన్ని చూస్తూ ఉన్నాడు, ఆ ఒడియం తినుకుంటూ. అదిగోండి వెనక్కి తిరిగి మరీ చూసుకుంటున్నాడు. ఇంకోటి యూనియన్ బ్యాంక్ కూడా ఉందండి అక్కడ. సో నేను మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను. మీరు కనుక నుమాయిష్ వెళ్తే మ్యాక్సిమం క్యాష్ అనేది క్యారీ చేసుకోండి. నో కార్డ్స్, నో ఫోన్పేస్, ఎందుకంటే అక్కడ సిగ్నల్ రాదు. సో వాళ్ళకైతే సిగ్నల్ రాదు కాబట్టి సో వాళ్ళు మోస్ట్లీ క్యాషే తీసుకుంటారు, ఫోన్పే అవి తీసుకోరు. సో బెస్ట్ మీరు క్యాష్ అయితే తీసుకుని వెళ్తే బాగుంటుంది. అక్కడ ఆపోజిట్లో బుర్కాస్ కూడా సేల్ చేస్తాను, చాలా బాగున్నాయి అన్నమాట బుర్కాస్ అనమాట. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ దగ్గరికి వస్తే ఇవన్నీ మన తెలంగాణ వాళ్ళయండి. అంటే తెలంగాణ హ్యాండ్లూమ్స్ అనమాట. డ్రెస్సెస్ అవన్నీ అక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అనమాట. డ్రై ఫ్రూట్స్ అంటే బాదం, పిస్తా, క్యాషు, ఇంకా అన్ని రకాల ఉన్నాయన్నమాట అక్కడ ఒక స్టాల్లో. సో నెక్స్ట్ మనం లోపలికి వచ్చేస్తుంటే ఇక్కడ మనకి
జెయింట్ వీల్, క్రాస్ వీల్, సో పిల్లలకి ఆడుకునే నెంబర్ ఆఫ్ గేమ్స్ అయితే ఉన్నాయండి. సో మీకైతే చూపిస్తాను, ఒక లుక్ అయితే వేసుకోండి. సో ఇవన్నీ మనకి సోంపు అలాంటివి ఉంటాయి కదా, మనం చాలా చాలా వెరైటీస్ ఆఫ్ సోంప్స్ ఉంటాయి కదా, సో అవన్నమాట. ఇక్కడ ఆపోజిట్లో వచ్చేసరికి మనకు కారబూంది, చకోడీలు, చకినాలు, సో అవి కూడా అమ్ముతున్నారు. సో బెస్ట్ మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఫుడ్ దగ్గర కూడా. సో ఇదైతే కనుక మనకి జెయింట్ వీల్, వాడైతే అది ఎక్కుతా అంటే నో అని చెప్పాము. సో చిన్నవి ఏవైనా ఎక్కువ, పెద్దదైతే కష్టం అని చెప్పామన్నమాట. సో ఇదిగోండి, దీన్ని ఏమంటారో తెలీదు. సో చిన్నపిల్లలు ఎక్కి కూర్చోవచ్చు. సో నెక్స్ట్ అది జెయింట్ వీల్ వద్దు అని అంటే, సో ఇది కొంచెం చిన్నదనమాట, ఇంకా అది ఎక్కి కూర్చున్నాడు. అది ఓకేలే అని చెప్పి. సో టికెట్ వచ్చేసరికి మనకి 50 రూపీస్ ఆర్ 180 రూపీస్ ఎంత ఉందండి, నాకు ఐడియా అయితే లేదు. సో 100 బిలోనే ఉంది. సో 50 to 100 లోపు ఉంటుంది అనమాట. సో అదనమాట. Sorry ass DJ. సో ఇంకా నెక్స్ట్ గేమ్స్ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ అంతా ఫుడ్ స్టాల్స్ ఉన్నాయండి. సో ఫుడ్ వచ్చేసి మనకి చైనీస్ ఫుడ్ కూడా ఉంది. మనకు లైక్ మంచూరియా, నూడిల్స్, ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో స్టాల్ అయితే చాలా పెద్ద స్టాల్ అనమాట. ఫుడ్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి, మంచూరియాస్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఎస్, కానీ ప్రైజెస్ వచ్చేసరికి బీభత్సంగా ఉందండి. ఒక దహిపూరి ప్లేట్ 120 రూపీస్, కట్లెట్ చాట్ చాట్ 120 రూపీస్ అంట. ఒక వాటర్ బాటిల్ మనకి 40 రూపీస్కి అమ్ముతున్నారు. సో చాలా అంటే చాలా ఎక్కువ ఉంది ప్రైస్. సో బెటర్ బయట తినేసి వస్తే బెటర్ నాకు అనిపిస్తుంది. సో ఎస్, ఎవరికైనా తినాలనుకుంటే కనుక తినచ్చు అనమాట. ఇంకా నేను ఇది పావ్ బజీ ఇవి అయితే కనుక నేను కనుక్కోలేదండి. సో ఇదనమాట, చూడండి చాలా పెద్దది అనమాట ఫుడ్ స్టాల్. సో నేనైతే ఒక కట్లెట్ తీసుకున్నాను. సాత్విక్ అయితే అసలు నాకు ఏం వద్దు అని అన్నాడు. వాడు మ్యాక్సిమం బయట ఇలాంటి ఫుడ్ అయితే వాడు తిన్నాడు. సో నేను ఒక చాట్ తీసుకున్నాను, సమోసా చాటు. సో అదైతే 120 రూపీస్ అని నాకు తీసుకున్నాక తెలిసింది. ఒక వాటర్ బాటిల్ తీసుకున్నాను. సో అదనమాట. ఇంకా సో తినేసి ఇంకా మళ్ళా కొంచెం ముందుకి వెళ్ళిపోదాం అన్నట్టు వచ్చామన్నమాట. సో ఇక్కడైతే ఇవన్నీ బెడ్షీట్స్ అండి. బెడ్షీట్స్ 200 ఈచ్ 1 2 తీసుకుంటే 400, 1000కి 3. సో సింగిల్ బెడ్షీట్కి అయితే పిల్లో రాలేదు అని చెప్పారు. డబల్ బెడ్షీట్కి అయితే 2 పిల్లోస్ వచ్చాయని చెప్పారు. సో ఎస్, సింగిల్ బెడ్షీట్స్ 2 తీసుకున్నా కానీ మనకి ఒక్క ఈచ్ పిల్లో కవర్ కూడా రాదనమాట. సో డబల్ బెడ్షీట్ తీసుకుంటే మాత్రమే వస్తాయి. ఇంకా దీనికి ఆపోజిట్లో మళ్ళా కొంచెం జ్యువెలరీ ఉన్నాయన్నమాట. ఇయర్ రింగ్స్ అయితే నాకు ఒకటి చాలా చాలా నచ్చిందండి. సో వైట్ అండ్ గ్రీన్ది చాలా నచ్చింది. దానికి ఆపోజిట్లో మళ్ళీ ఫుట్వేర్ ఉంది, షూస్ అనమాట. షూ టైప్ ఫుట్వేర్ అనమాట, చాలా బాగున్నాయి. సో ఇంకా వాళ్ళు బై 3000 రూపీస్ అలా చెప్తున్నారనమాట. సో అక్కడ ఫిక్స్డ్ బోర్డ్ పెట్టేసి ఉన్నారు చూడండి. బై 2000 రూపీస్ బై 3 టాప్స్ అక్కడ ఇంకా పెట్టేసి ఉన్నారండి. సో బోర్డ్స్ పెట్టారు కాబట్టి సో వాళ్ళు చెప్పిన దానికి మనం తీసుకోవాలి, బార్గెనింగ్ అయితే చేయడానికి లేదు. అండ్ ఇక్కడ ఇంకోటి కిడ్స్ది టాయ్స్ ఉన్నాయన్నమాట. సో వీడికైతే ఏదో గన్ కావాలని, ఏదో కొనుక్కోవాలని సాత్విక్ తాతాలు ఆడిపోతున్నాడు, ఏదేదో వెతుకుతున్నాడు, మనసుకి ఏది నచ్చట్లేదు వాడికైతే. సో ఇక్కడైతే కనుక ఇవైతే చీప్గానే అనిపించినాయి నాకు. టీ కప్స్, పింగాణి ఐటమ్స్. సో చీప్ ఏం కాదు, ఓకే రీజనబుల్ అనిపించింది. 199 ఉన్నాయి. సో per kg అంట. సో
నే ఎన్ని వస్తాయి అయితే నాకైతే ఐడియా లేదండి, జస్ట్ చూశాను. కానీ నాకు ఒక చిన్న జాడీలు నచ్చినాయి నాకు. అవి అయితే కనుక 100కి 3 చెప్పారు. చిన్న జడలు, ఎస్ ఇవే అనమాట. చాలా క్యూట్గా అనిపించింది నాకు. అంటే ఐ లైక్ పసుపు, కారం, టీ, అది సాల్ట్ అవి పెట్టుకోవడానికి, లేదంటే కొంచెం పికిల్స్ పెట్టుకుంటాం కదా, సో ఆ పికిల్స్ తీసి పెట్టుకోవడానికి చాలా క్యూట్గా అనిపించింది కిచెన్లో పెట్టుకుంటే. బట్ నేనైతే ఏం తీసుకోలేదండి. సో ఎస్, ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇదేంటిదా బాగా యా బ్యాంగిల్ స్టోరు. సో ఇవి అయితే కనుక 250, 200, 150 అలా ఉన్నాయి అన్నమాట. సో అదిగోండి మన సాత్విక్ గాడు అయితే పాపం ఏంటో వీడి బాధ అర్థం కావట్లా. తీసుకోరా నీకు ఏదైనా నచ్చింది అంటే వాడు మనసుకు నచ్చట్లా, తీసుకో అన్నందుకు ఇంకా ఏం తీసుకోవాలనేది అర్థం కావట్లే వాడికి. కానీ టాయ్స్ అయితే కనుక రీజనబుల్గానే అనిపించిందండి నాకైతే వాళ్ళు చెప్పే కాస్ట్. ఎందుకంటే నేను బయట మా పిల్లలకి తీసుకుంటూ ఉంటా కదా, చాలా కాస్ట్ ఉంది. దానికి ఆపోజిట్లో మనకి మంచి హ్యాండీక్రాఫ్ట్స్ డ్రెస్సెస్ అండ్ సిల్క్ శారీస్ ఉన్నాయి, చాలా ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి అన్నమాట అవి. సో ఇక్కడ ఇంకా మొత్తం పిల్లలి అండి, రకరకాల బొమ్మలు అనమాట, గన్స్ చాలా ఉన్నాయి. సో ఇక్కడ చిన్న పిల్లల సూట్ కేసులు ఉన్నాయి, ఎంత బాగున్నాయి అసలు. దాంట్లో ఏం పెట్టుకుంటారా అనిపించింది నాకైతే. అంటే ఎంత పడతాయి అంటే, ఐ మీన్ ఎన్ని పేర్స్ డ్రెస్సులు పడతాయి కూడా నాకు అర్థం కాలేదు. కాకపోతే చూడడానికి అయితే భలే క్యూట్గా ఉన్నాయి. ఇంకా చిన్న కార్స్ ఉన్నాయి చూడండి, అవి అయితే 50 రూపీస్ ఏమో చెప్పారు. చాలా బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. సో ఇంకా కిచెన్ ఐటమ్స్ చాలా ఉన్నాయన్నమాట. రీజనబుల్ ప్రైస్లోనే ఉన్నాయన్నమాట. సో పిల్లలకి పర్లేదండి, ఇప్పించుకోవచ్చు. నేనైతే రిబ్బుకి ఒకటి ఇప్పించుకున్నాను. సో ఇది చూసారు కదా, ఇవి శారీస్ అనమాట. ఇక్కడ ప్యూర్ హ్యాండ్లూమ్ సిల్క్ శారీస్ అనమాట. వాళ్ళది కనుక మనకి కాంటాక్ట్ నెంబర్స్ కూడా అక్కడ ఇస్తారనమాట. ఇక్కడ కాకపోయినా ఎగ్జిబిషన్ అయిపోయిన తర్వాత సో వాళ్ళ హైదరాబాద్లో స్టోర్స్ ఉంటే కనుక మనం అక్కడికి వెళ్ళి కూడా విజిట్ చేయొచ్చండి. ఇక్కడైతే కనుక పిల్లల బెలూన్స్ అనమాట, అవి ఇవి ఉన్నాయి. ఈ ఫ్యాక్టరీ అవుట్లెట్లని ఇంకొన్ని డైరెక్ట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన క్లాత్స్, డ్రెస్ మెటీరియల్స్ అవి కూడా ఉన్నాయి. సో నుమాయిష్ అయితే కనుక మెయిన్ మంచి అన్ని రకాల ఐటమ్స్ అనేది, డ్రెస్ మెటీరియల్స్ కానించి, శారీస్ కానించి, హ్యాండీక్రాఫ్ట్స్ కానించి, సో ఈ హోమ్ డెకోర్ ఐటమ్స్ ఏంటి, కిచెన్ ఐటమ్స్ ఏంటి, అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇంకా వర్క్ బ్లౌజెస్ చాలా అంత హ్యాండ్మేడ్ వర్క్స్ అవి కూడా చాలా ఉన్నాయన్నమాట. సో చాలా అంటే చాలా, మీరు ఒక్కసారి వెళ్ళి షాపింగ్ చేయాలనుకుంటే నుమాయిష్ అనేది చాలా మంచి ప్లేస్ అండి. సో ఈ వుడ్ హ్యాండీక్రాఫ్ట్ దగ్గరికి వచ్చేస్తే ఇక్కడ ఒక చూడండి, ఆ ఫ్రేమ్ ఎంత బాగుందంటే అంత బాగుంది. సో నేనైతే ప్రైస్ ఏమి అడగలేదు, సో కొనుక్కునే ఉద్దేశం లేదు కాబట్టి అడగలేదు. సో లాట్ ఆఫ్ వెరైటీస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి. సో ప్లీజ్ మీరైతే కనుక, ఇంకా నుమాయిష్ అనేది మనకి February 7th వరకే ఉంటుంది. మీరు కనుక ఈలో విజిట్ చేయాలనుకుంటే కనుక ఒకసారి విజిట్ చేసుకోండి. సో డ్రెస్ మెటీరియల్స్ అయితే కనుక పిచ్చిగా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. సో మంచి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి. రాజస్థానీ మెటీరియల్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. చికెన్ కర్రీ, సో ఫిక్స్డ్ ప్రైస్ లేని చోట కనుక ప్లీజ్ బార్గెన్ చేసుకోండి, మీ బార్గెన్ స్కిల్స్ అయితే చూపించుకోండి. ఎస్ అనమాట. ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టు బయటికి అయితే వచ్చేస్తున్నాము మేము. సో బయటికి వెళ్ళే రూట్ అనమాట ఇదంతా. సో నాకైతే కనుక నుమాయిష్ చాలా నచ్చింది. నాకు ఒక మెమొరీ గుర్తొస్తుంది అనమాట. నేను 10 years బ్యాక్ అనుకుంటానండి, నా ఫ్రెండ్స్తో బీటెక్లో నుమాయిష్ వచ్చాను ఫస్ట్. సో అది ఒక్కటే మళ్ళీ నేను ఇప్పుడే రావటం. సో ఒకసారి అప్పడాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. సో అదనమాట, నా ఫ్రెండ్స్తో ఒకసారి వచ్చాను, వాళ్ళతో కలిసి నేను జెయింట్ వీల్ కాదు, క్రాస్ వీల్ ఎక్కాను. సో పానీపూరి తిన్నాను. సో ఆ మెమొరీస్ అన్నీ బాగా గుర్తొచ్చాయి నా ఫ్రెండ్స్తో. ఇక్కడ నుమాయిష్ ఎగ్జిబిషన్లో తిరిగినవి అన్నీ నాకు అలా గుర్తొచ్చాయి అనమాట. సో మళ్ళీ 10 years తర్వాత ఇప్పుడు వస్తున్నాను నేను. సో ఈ మధ్యలో ఎప్పుడూ నేను రాలేదు, నాకు పెళ్ళై ఇన్ని ఇయర్స్ నుంచి నేను హైదరాబాద్లో ఉన్నా, ఎప్పుడూ ఈ ఎగ్జిబిషన్కి రాలేదన్నమాట.
సో మంచి మెమొరీస్ అనమాట. సో ప్లీజ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్ మిమ్మల్ని మంచిగా ఎంటర్టైన్ చేశాయని నేను అనుకుంటాను. మీకు ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలి అనేది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు నచ్చిన వీడియోస్ నేను తీయడానికి ఎప్పుడూ అవైలబుల్లో ఉంటాను. సో ప్లీజ్ నా కోసం ఒక సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ సపోర్ట్ నాకు చాలా చాలా అవసరం అండి. సో ఇలానే మంచి వీడియోస్ మీకు తీస్తాను. సో మీకు ఎటువంటి వీడియోస్ అయినా కావాలంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి మర్చిపోకుండా. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్ బాయ్. బయటకైతే వచ్చేసాం. సో నైట్ బయట షాపింగ్ అయితే ఇదనమాట. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.